ఇండియా 95% ఆఫ్ కాపర్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ కాపర్ ని ఏఐ డేటా సెంటర్స్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ గ్రీన్ ఎనర్జీలో యూజ్ చేస్తారు. అసలు ఈ కాపర్ లేకపోతే మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుంది. అసలు ఎందుకు, ఏమిటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాపర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇండియా సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అని 2023లో మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రిలీజ్ చేసిన 30 క్రిటికల్ మినరల్స్ లిస్ట్ లో కూడా దీన్ని చేర్చడం జరిగింది. ఇండియా 90 to 95% ఆఫ్ కాపర్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మేజర్ కంట్రీస్ వచ్చేసి చిలీ, ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా. అండ్ 2018లో స్టెరిలైట్ కంపెనీ మూతపడిన తర్వాత మన కాపర్ ఇంపోర్ట్స్ అనేవి ఇంకా పెరిగాయి. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 2047 నాటికి ఇండియా 97% ఆఫ్ కాపర్ ని ఇంపోర్ట్ చేయవచ్చు అని అంచనా వేస్తున్నాయి. డేటా చూసుకున్నట్లయితే జస్ట్ ఫినాన్షియల్ 2025లో 9.3% ఆఫ్ కాపర్ ఇంపోర్ట్స్ పెరిగాయి. దాంతో దీని సంఖ్య వచ్చేసి 1.878 మిలియన్ టన్స్ కి చేరింది. కాపర్ ఇంపోర్ట్స్ పెరగడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఏఐ డేటా సెంటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ వల్ల. ఈ కాపర్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన మిషన్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. దీన్ని 2025లో లాంచ్ చేసింది. దీంట్లో భాగంగా డొమెస్టిక్ అక్విజిషన్, ప్రాసెసింగ్, ఎక్స్ప్లోరింగ్, మైనింగ్, రీసైక్లింగ్ అన్నిటిని ప్రోత్సహిస్తుంది. యాక్చువల్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మనం చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే టెక్నాలజీ లేకపోవడం, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అంతేకాదు డొమెస్టిక్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉండడం అండ్ ఈవెన్ అక్విజిషన్ ప్రాసెస్ డిలే అవ్వడం. ఈ ఛాలెంజెస్ అన్ని ఎదుర్కొన్నట్లయితే కంపల్సరీ మనం సెల్ఫ్ రిలయన్స్ ఇన్ కాపర్ ని అచీవ్ చేయవచ్చు. దీని వల్ల మన లాంగ్ టర్మ్ ఎయిమ్ వికసిత్ భారత్ ని కూడా అచీవ్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్.